నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈ రోజు వార్తల్లో విశేషాలు ఇప్పుడు చూద్దాం. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 21న రణస్థలం ఎన్ఈఆర్ స్కూల్ ప్రాంగణంలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్ ఈశ్వరరావు తెలిపారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాబ్ మేళాపై రూపొందించిన పోస్టర్ను జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఉరుటి సాయి కుమార్తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ సహకారంతో ప్రైవేటు రంగ సంస్థలు కలిసి నిరుద్యోగులకు అవకాశాలు కల్పిస్తుందన్నారు. ఉదయం 9 గంటలకు మేళా ప్రారంభమవుతుందన్నారు. దాదాపు 21 ప్రైవేటు కంపెనీలు పాల్గొంటున్న ఈ మేళాలో 835 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. టీఏఓ డిజిటల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, దివీస్, ఎన్ఏసిఎల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఇసుజు మోటార్స్, డైకిన్ తదితర ప్రముఖ సంస్థలు మేళాలో పాల్గొననున్నాయని చెప్పారు. ఎస్ఎస్సి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్, బీ ఫార్మసీ చదివిన 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు అర్హులని తెలిపారు. వెబ్సైట్ naipunyam.ap.gov.in ద్వారా అభ్యర్థులు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, రిఫరెన్స్ నెంబర్తో పాటు రెజ్యూమే, ఆధార్, ఒరిజినల్స్ జిరాక్స్ కాపీలు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకురావాలని సూచించారు. దేశం కోసం జవాన్ మురళీ నాయక్ చేసిన త్యాగం చిరస్మరణీయమని మాజీ ఉప ముఖ్యమంత్రి వైకాపా జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. బుధవారం వైకాపా జిల్లా కార్యాలయంలో మురళీ నాయక్ సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వీర జవాన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో వైకాపా నాయకులు అందవరపు సూరిబాబు, గేదెల పురుషోత్తం, మార్పు పృథ్వీ, కామేశ్వరి, రాజాపు అప్పన్న, రౌతు శంకర్రావు, చింతు రామారావు, అంబటి శ్రీనివాసరావు, గార ఎంపీపీ గొండు రఘురాం, పొన్నాడ ఋషి, ఎన్ని ధనుంజయరావు, ఎంఏ బేగ్, ఎచ్చెర్ల శ్రీధర్, తంగి అప్పన్న తదితరులు పాల్గొన్నారు. అందులో ఇక్కడ ప్రాణాలు అర్పించినటువంటి మురళీ నాయక్ గారి తాలూకా ఆత్మశాంతి చేకూరాలని, త్యాగాలు ఎప్పుడు కూడా మర్చిపోలేనటువంటివి, ప్రాణాలు సైతం అర్పించి దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి అమరవీరులు వీళ్ళు. దేశం కూడా వారికి ఘన నివాళులు అర్పించి మన ప్రీతమ ముఖ్యమంత్రి, మన మాజీ ముఖ్యమంత్రి, మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఆయన వెళ్ళి కుటుంబ సభ్యులను వదార్చి గతంలో ఏదైతే తను ఆచరించారో దాన్ని ప్రభుత్వం కూడా 50 లక్షలు ఇచ్చే విధంగా కార్యక్రమం రూపకల్పన జరిగింది. దానికి కూడా సంతోషించి స్వయంగా పార్టీ తరఫున ఆయనకు 25 లక్షలు కూడా వారి కుటుంబానికి సహాయం చేసి మీ కుటుంబానికి అండగా ఉంటామని తెలియజెప్పినటువంటి సంఘటన నిజంగా మన పార్టీకే గర్వకారణమైనటువంటి చర్యగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే పార్టీ ఆపదలో ఉన్నప్పుడు మన పార్టీ సహచరులు కానీ దేశంలో ఉన్నటువంటి గొప్పవాళ్ళు కానీ వారికి అండగా ప్రభుత్వం ఉండాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వంతో పాటు ప్రతిపక్షం కూడా మేము సైతం ఆపదలో ఉన్న వారికి ఆదుకుంటాం అన్నటువంటి భావన, ఒక మెసేజ్ వెళ్ళే విధంగా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం చాలా సంతోషమైనటువంటి నిర్ణయం. హృదయపూర్వక జగన్మోహన్ రెడ్డి గారిని అభినందిస్తూ ఈవేళ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్ పార్టీ నాయకులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ, రైతాంగానికి కొండంత అండగా ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడి రాయితీ కింద డైరెక్ట్ బెనిఫిట్ మోడ్లో నేరుగా రైతుల ఖాతాలకు జమ చేసే కార్యక్రమం అన్నదాత సుఖీభవ పథకం అని శ్రీకాకుళం జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ కోరాడ త్రినాథస్వామి అన్నారు. బుధవారం శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో ఉన్న 5,90,000 మంది రైతులకు లబ్ధి చేకూరే ఈ పథకానికి సంబంధించి గ్రామాల్లో లబ్ధిదారుల వెరిఫికేషన్ జరుగుతుందని, వెబ్ల్యాండ్ డేటా ఆధారంగా అన్నదాత సుఖీభవ పథకం పంపిణీ చేస్తామని చెప్పారు. నిజమైన రైతులకు అన్యాయం జరగకుండా ఉండేందుకు గ్రామాల్లో వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖల అధికారులతో వెరిఫికేషన్ జరుగుతుందని, ఈ నెల 20వ తేదీ వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని అన్నారు. రైతు
సేవా కేంద్రాల పరిధిలో నిజమైన రైతుల జాబితా తయారు చేస్తున్నామని ఇందులో ఎటువంటి అనుమానం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం 3 విడతలుగా అందిస్తున్న పీఎం కిసాన్ అన్న యోజన మరియు కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన 14,000 రూపాయలు కలిపి 20,000 రూపాయలు రైతుల ఖాతాల్లో జమ అవుతుందని అన్నారు. వ్యవసాయ రంగానికి పూర్వ వైభవాన్ని తెచ్చే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నాయని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న 30 మండలాల్లో రైతుల జాబితా తయారవుతుందని ఆయన స్పష్టం చేశారు. నిజమైన రైతులకు అన్యాయం జరగకుండా ఉండేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని జాయింట్ డైరెక్టర్ స్పష్టం చేశారు. టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ 4వ వార్షికోత్సవం సందర్భంగా స్థానిక శాంతా కళ్యాణ్ అనురాగ నిలయంలోని చిన్నారులకు, వృద్ధులకు ఆహారం మరియు దుస్తుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఏటా మాదిరిగానే టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ 4వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న సేవా కార్యక్రమాలలో భాగంగా ఈ నెల 13న శ్రీకాకుళంలో శాంతా కళ్యాణ్ అనురాగ నిలయం నందు వృద్ధులు మరియు అనాథ పిల్లలకు ఆహారం, దుస్తులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపకులు ఎస్ రంజిత్ కుమార్, కేపీ నాయుడు, లక్ష్మణాయుడు, గౌరీ శంకర్, కేవీఆర్, సాయి కుమార్, అనిల్ కుమార్తో పాటు వివిధ ప్రాంతాలలో పనిచేస్తున్న టీం లీడర్స్ పాల్గొన్నారు. టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ సేవలకు పలువురి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. గత 15 రోజుల నుండి మజ్జిగ పంపిణీ నిర్వహిస్తున్నామని, మరో 60 రోజులు ప్రజల దాహార్తిని తీరుస్తామని జేసీఐ సన్ రైజర్స్ అధ్యక్షులు సింగూరు ప్రవీణ్ కుమార్ అన్నారు. వేసవిలో బాటసారులు, రిక్షా కార్మికులు, ఆటో చోదకులు, ప్రయాణికులు, దినకూలీలు ఇబ్బంది పడుతున్నారని, వేసవి తీవ్రత ఎక్కువగా ఉన్నందున మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపడుతున్నామన్నారు. ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా కోరారు. అవసరమైతే తప్ప బయటకు రావద్దని, ద్రవ రూపంలో ఉన్న ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలని, వీలైనంత వరకు మంచినీళ్లను తరచుగా తీసుకుని వేసవి ఉపశమనం పొందాలన్నారు. వృద్ధులు, పిల్లలు, గర్భిణీలు, బాటసారులు, వాహన చోదకులు, రోజువారీ కూలీలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, సుమారు 100 లీటర్ల మజ్జిగను అందిస్తున్నామన్నారు. జుహిత్ నందన్ కృష్ణ ట్రస్ట్ సభ్యులు, జేసీఐ శ్రీకాకుళం సన్ రైజర్స్ కార్యదర్శి సుదర్శన్, కోశాధికారి వెంకటేష్, ఉపాధ్యక్షురాలు షర్మిలతో పాటు ఇతర సభ్యుల సహకారంతో, ముఖ్యంగా దాతల సహాయంతో మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. మేము గత 15 రోజులుగా ప్రజల దాహార్తిని తీర్చడానికి మజ్జిగ వితరణ ఇక్కడ కార్యక్రమం ప్రారంభించాము. డైలీ రోజు 100 లీటర్ల నుంచి 200 లీటర్ల వరకు పంచుతున్నాము. ప్రజల యొక్క సహాయ సహకారాలు దాతల యొక్క వితరణతోనే చేయడం జరుగుతుంది. ప్రతిరోజు రిక్షా కార్మికులు, అలాగే డైలీ వేజెస్, బాటసారులు అందరికి కూడా వాళ్ళ దాహార్తిని తీర్చుతూ కంటిన్యూగా 16 రోజులు, ఈరోజు 16వ రోజు ఇక ఇదే కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం మేము చేస్తున్నాము. ఈ ఇయర్ కూడా ఎవ్రీ ఇయర్ లాగే 2 months వేసవి తాపం ఉన్నంత వరకు కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాము. అందరం కూడా మా యొక్క మెంబర్స్ సహాయ సహకారాన్ని ప్రతి ఒక్కరు రోజు వచ్చి మంచి ఒకరు సహాయ సహకారాలు అందిస్తున్నారు. అలాగే మాకు మెయిన్గా జూహిత్ నందన్ కృష్ణ ట్రస్ట్ వాళ్ళు వాళ్ళ యొక్క పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ అవసరమైతే మెయిన్ దాతగా వాళ్ళే మాకున్నారు. ప్రజల ఆస్తులను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడితే సహించేది లేదని సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ, సిపిఐ ఎంఎల్ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మందస, వజ్రపు కొత్తూరు మండలాల్లో ఒంకులూరు గ్రామంలో కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఆకుపచ్చ జెండాను, లోగోని ఆవిష్కరించారు. అనంతరం కళా జాతరను ప్రారంభించి గ్రామాల్లో కళాకారుల బృందంచే కళా జాతరను నిర్వహించారు. ఈ జాతరలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం కార్గో ఎయిర్పోర్ట్ పోరాట కమిటీ అధ్యక్షులు కొమర వాసు, కార్యదర్శి జోగి అప్పారావుల అధ్యక్షతన జరిగిన సభలో వారు మాట్లాడుతూ, కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో ప్రజల భూములు బలవంతంగా గుంజుకొని కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టి ప్రజలు నిరాశ్రయులుగా మారితే అభివృద్ధి ఎలా అవుతుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మౌనం వీడి ప్రజలకు సమాధానాలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఎయిర్పోర్టు పేరుతో లక్షలాది జీడి మొక్కలు నరికితే జీడి ఆధారిత పరిశ్రమలు దెబ్బతింటాయని, దీనివల్ల వేలాది మంది ఉపాధి కోల్పోతారని వారన్నారు. మరోవైపున చెట్లు నరకటం వల్ల పర్యావరణం దెబ్బతిని తీవ్ర నష్టం వాటి
వాటిల్లుతుందని వారు విమర్శించారు. ఆఫ్షోర్ రిజర్వాయర్ పూర్తి చేసి పలాసకు త్రాగడానికి మంచినీళ్లు ఇవ్వలేని మీరు కార్గో ఎయిర్పోర్టుతో అభివృద్ధి అవుతుందంటే హాస్యాస్పదంగా ఉందని వారు అన్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ఆఫ్షోర్ రిజర్వాయర్ పూర్తి చేసి పలాస ఆఫ్షోర్ రిజర్వాయర్ ఎప్పుడులోగా పూర్తి చేస్తారో ప్రజలకు సమాధానం చెప్పాలని వారు అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సముద్ర తీర ప్రాంతాన్ని కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పటానికి బలవంతం భూసేకరణకు పూనుకుంటున్నాయని, ఇట్లాంటి చర్యలు చేస్తే సహించేది లేదని వారు హెచ్చరించారు. మరి మీడియా మిత్రులు అడిగినారు, ఉద్యోగాలు వస్తాయి కదా, ఎయిర్పోర్ట్ వస్తాయి. ఉద్యోగాలు రావు, ఎయిర్పోర్ట్ వస్తే అనేక మందికి ఉద్యోగాలు పోతాయని ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకోవడం మంత్రి గారికి, కేంద్ర మంత్రి గారికి మేము చెప్పదలుచుకోవడం. ఉద్యోగాలు రావు, ఇక్కడ వేలాది మందికి ఉపాధి పోతుందని చెప్పి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారికి మేము చెప్పదలుచుకోవడం. ఎందుకనంటే ఇక్కడ కానీ ఎయిర్పోర్ట్ వస్తే 16 గ్రామాల్లో 5,000 కుటుంబాలు నిరాశ్రయులు అయిపోతారు. దీని మీద ఉపాధి ఉన్న ఒక 10,000 మంది ఈవేళ ఉపాధి లేకుండా పోతారు. అంతేకాదు ఈ ఉద్యానానికి ఒక ప్రత్యేకత, పేరు ప్రత్యేకత వచ్చింది, జీడీ కొబ్బరి వల్ల. ఈ జీడీ కొబ్బరి చేస్తే ఈ జీడి పరిశ్రమలన్నీ కూడా నాశనం అయిపోతాయి. దానిలో ఉండే వేలాది మంది కార్మికులు ఉపాధి లేకుండా పోతారు. మత్స్య సంపద, మత్స్యకారులు కూడా ఉపాధి లేకుండా పోతే మీరు ఇచ్చేది ఎన్నయ్యా అంటే కార్గో ఎయిర్పోర్ట్ వస్తే 200 ఉద్యోగాలు వస్తాయి, కలాసి ఉద్యోగాలు. అందుకోసం మంత్రి రామ్మోహన్ గారికి మేము అడుగుతున్నాం, ఉద్యోగాలు రావు, అవి మాయ మాటలు చెప్పి మేము తెలియజేసుకోండి. అంతేకాదు అభివృద్ధి అని చెప్తారు, అభివృద్ధి కోసం మీరేమో చెప్తారు. 3 సార్లు ఎంపీగా అయినారు, ఒకసారి మంత్రిగా అయినారు. ఈరోజు ఆఫ్షోర్ రిజర్వాయర్ పూర్తి చేసి మీరేమో పలాసకి ఒక్కరు తాగడానికి నీళ్ళు ఎవరైపోయి మీరు అభివృద్ధి కోసం మా చెప్తారా? అందుకోసమే ఈ జిల్లాలో ఉండే 2 ప్రాజెక్టులను కూడా పూర్తి చేసి చివరి వరకు మీరు నీరవ్వాలా, అప్పుడు అభివృద్ధి జరుగుతుంది. అందుకోసం కార్గో ఎయిర్పోర్ట్కి వ్యతిరేకంగా, బలవంత భూసేకరణ వ్యతిరేకంగా, సముద్ర తీర ప్రాంతాన్ని కార్పొరేట్ కంపెనీలకి కట్టబెట్టడానికి వ్యతిరేకంగా ఈ పోరాటాన్ని దశల వారీగా కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. పాతపట్నం నియోజకవర్గం మెలియాపుట్టి మండలంలోని గోపిలి గ్రామంలో శ్రీ కోదండరామ ఆలయ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర క్రమశిక్షణా కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే శ్రీమతి రెడ్డి శాంతి నాయకులతో కలిసి పాల్గొన్నారు. రెడ్డి శాంతి సీతారాముల వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు ఆమెకు తీర్థ ప్రసాదాలు ఇచ్చి జ్ఞాపికను అందజేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్న సంతర్పణ చేశారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. ఈ సందర్భంగా మృత్ సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం, అనంతరం శాస్త్రోక్తంగా అంకురార్పణ కార్యక్రమం ఆలయ పండితులు జరిపారు. ఉదయం 10:50 నుంచి 11:15 మధ్య ధ్వజారోహణం నిర్వహించారు. ప్రతిరోజు సుప్రభాత సేవ, తిరువారాధన, మంగళాశాసనం, అనంతరం నవకలశ స్నపనం, విశేష హోమాలు, తిరువీధి హారతి, సాయంకాలం వాహన సేవలో తిరువీధి, విశేష హోమాలు, మంగళాశాసనం, తీర్థ ప్రసాద గోష్ఠి వేద పండితులు నిర్వహిస్తున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఉదయం 8 గంటలకు స్వామి అమ్మవార్లకు పట్టణ వీధుల్లో పల్లకీ సేవ మరియు సాయంత్రం 6 గంటల నుంచి విశేష వాహన సేవలు జరుగుతున్నాయి. శ్రీవారి ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అద్దాల మండపం భక్తులకు విశేషంగా ఆకర్షిస్తుంది. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.